హే గాయ్స్, వెల్కమ్ టు క్రిప్టో క్లారిటీ తెలుగు. దిస్ ఈజ్ నవీన్. గాయ్స్, నేను ఈరోజు ఫస్ట్ డే 1 చెప్పబోయే ప్రాజెక్ట్ ఏంటంటే పై మీన్స్ పైనీర్ కాయిన్స్ అనమాట. దీంట్లో మనకు పైనీర్ కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ చెప్తా. ముందుగా మీకు ఈ యాప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్తుంది. ప్లే స్టోర్లో ఇంకా మీరు ఇన్స్టాల్ అని కొడతానే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్ నెంబర్తో ఉన్న లాగిన్ అవ్వచ్చు, లేదా ఫేస్బుక్తో ఉన్న లాగిన్ అవ్వచ్చు అనమాట. నేను ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతా. ఇక్కడ పైన యునైటెడ్ స్టేట్స్ ఉంది కదా, అక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సబ్మిట్ కొట్టగానే ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. దాని తర్వాత కింద కూడా వెరిఫై ఈమెయిల్ అని అడుగుతుంది. సేమ్ పైన ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చింటారో కింద కూడా అదే మెయిల్ ఐడినే ఇవ్వండి. సో కింద మెయిల్ ఐడి సేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇలా నెక్స్ట్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే పాస్వర్డే పెట్టుకోండి, ఓకేనా? వేరే ఏ పాస్వర్డ్స్ పెట్టుకోకండి. మీకు మ్యాక్సిమం గుర్తుండే పాస్వర్డ్సే పెట్టుకోండి. ఎందుకంటే ఈ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి లాగౌట్ అయిపోయింది అనుకో ఈ పై యాప్ అనేది, మళ్ళీ లాగిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సిందే. పాస్వర్డ్ పైన కింద సేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సబ్మిట్. ఇలా సబ్మిట్ కొట్టిన తర్వాత సేవ్ పాస్వర్డ్ టు గూగుల్ మేనేజర్ ఉంటుంది. సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొట్టిన తర్వాత ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ ఆధార్ కార్డులో ఎలాగైతే ఉంటుందో అలానే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్కి నా ఆధార్ కార్డులో కందికుంట నవీన్ కుమార్ అని ఉంది. ఫస్ట్ నేమ్ వచ్చేసి నవీన్ కుమార్ అని ఇస్తాను. దాని తర్వాత లాస్ట్ నేమ్ వచ్చేసి ఇంటి పేరు ఉంది. మీకు ఒకవేళ ఆధార్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్కి నా ఆధార్ కార్డులో కందికుంట లేకుండా కే అని ఉంటే నేను కే అనే మెన్షన్ చేసేవాడిని. ఇక్కడ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆధార్ కార్డు పక్కన పెట్టుకుని 1-2 సార్లు చూసుకుని దాని తర్వాత మాత్రమే నేమ్ ఎంటర్ చేయండి. ఇది పైకి ఫస్ట్ నేము లాస్ట్ నేము పైది కిందకి కిందది పైకి అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఆధార్ కార్డులో ఇంటి పేరు ఉంటే ఇంటి పేరే ఇవ్వండి. ఇంటి పేరు లేకోకుండా జస్ట్ ఉట్నే ఇనిషియల్ మాత్రమే ఉంటే ఆ ఇనిషియల్ మాత్రమే ఇవ్వండి, ఓకేనా? ఇక్కడ కింద మీ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నా నేమే ఉంది, స్పేస్ ఇవ్వకోకుండా పూర్తిగా టైప్ చేసేసుకున్నా. యూజర్ నేమ్ ఇస్ ఇన్వాలిడ్ అని వచ్చింది. సో యూజర్ నేమ్ ఇన్వాలిడ్ వచ్చింది కాబట్టి నేను ఏదో ఒక నంబర్స్ యాడ్ చేసుకుంటా. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని రాలేదు అంటే ఆ నేమ్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత సబ్మిట్. ఇలా మీరు సబ్మిట్ కొట్టగానే మీకు ఇలా ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది. ఆ ఇన్విటేషన్ కోడ్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఇన్విటేషన్ కోడ్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యాడ్ చేయండి. మీరు యాడ్ చేస్తే మాత్రమే మీకు ఒక పై కాయిన్ అనేది ఫ్రీగా వస్తుంది. దాని తర్వాత ఇన్విటేషన్ కోడ్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది, గెట్ స్టార్టెడ్ కొట్టండి. దాని తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఇలా చూపిస్తుంది కదా, ట్యాప్ టు మైన్ అని, దీని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే స్టార్ట్ టూర్ అని వస్తుంది. జస్ట్ అవన్నీ క్లిక్ చేసేసేయండి. వాటి గురించి నేను క్లియర్గా ఈ వీడియోలోనే చెప్తాను. డిస్మిస్ కొట్టేసేయండి ఫైనల్గా బ్యాక్ వచ్చేసి. సో ఇలాగ మీకు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రజెంట్ నాకు 0.00H అని ఉంది కదా, నాకు పర్ హవర్కి 0.0048 వస్తాయన్నమాట. అంటే కాయిన్స్ మైన్ అవుతాయి. సో ఇక్కడ పైన నెంబర్స్ పెరుగుతున్నాయి. 10 ఉంది కదా, 10 తర్వాత 11 తర్వాత 12 అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొన్ని ఇప్పుడు 11 వచ్చింది. దాని తర్వాత ఇంకా కొద్దిసేపు పోయిన తర్వాత 12 వస్తుంది. ఇలా 3 డేస్కి మీకు ఖచ్చితంగా నా రిఫరల్ ఇంకా జాయిన్ అయినట్టయితే 3 డేస్ కలిపి ఒక పై కాయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను రిఫరల్ కోడ్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఎవరిది అక్కడ జీరోనే చూపిస్తుంది పై. అదే మీరు నా రిఫరల్ కోడ్ యాడ్ చేసినట్టయితే మీకు ఇక్కడ 0 కాకోకుండా 1 పై అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ప్రజెంట్ అయితే ఇంకింతే. మళ్ళీ నేను ఇంకా దీన్ని ఎప్పుడు క్లిక్ చేయాలి, ఐ మీన్ మైన్ అనేది స్టార్టింగ్లో ఇందాక క్లిక్ చేసా కదా వైట్ కలర్లో చూపిస్తుంటే ట్యాప్ మీ అని,
అది మరి నేను ఎప్పుడు క్లిక్ చేయాలంటే 23:58 వరకు తర్వాత నేను ఈ యాప్ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి మళ్ళీ ట్యాప్ మీ అనే దాన్ని క్లిక్ చేయాలి అంతే. అంతవరకు నేను అసలు ఇంకా దీంట్లో చేయాల్సిన వర్క్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి 0.0048 ఉంది కదా, 0.0048 ఇంటూ 24 వేసుకుంటే పర్ డేకి మీకు 0.01 పై కాయిన్ అనేది మైన్ అవుతుంది అనమాట. ఇంటూ 24 వేసుకుంటే మీకు 24 డేస్కి 2.76 పై కాయిన్స్ వస్తాయి. యాక్చువల్గా అయితే కన్నా నేను రిఫరల్స్ నాది లేదు కాబట్టి అంత తక్కువ వస్తుంది. ఈ 24 డేస్కి ఏం పట్టదు, ఒక 10 డేస్ 9 డేస్ కల్లా మీకు ఈచ్ కాయిన్ అనేది మీకు మైనింగ్ అయిపోతుంది. ఓకేనా. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఇక్కడ ప్రొఫైల్ లేక్ వచ్చిన తర్వాత ఒకవేళ మనం ఇందాక నేమ్ ఇచ్చాం కదా, కందికుంట నవీన్ కుమార్ అని నేను ఇచ్చా కదా, సో ఆ నేమ్ని నేను కరెక్షన్ చేసుకోవడానికి బై మిస్టేక్ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ కాకోకుండా ఇంకొక నేమ్ ఇచ్చినట్టయితే కన్నా నేను కరెక్షన్ చేసుకోవడానికి నాకు 13 డేస్ టైం ఉంటుందన్నమాట. అంటే 14 డేస్ ఉంటుంది. ఈ 14 డేస్ తర్వాత నేమ్ చేంజ్ చేసుకోవడానికి 80% వేరే ఆప్షన్ అయితే లేదు. ఓకేనా. ఇంకా అలాగే ఇక్కడికి మీరు కిందికి వచ్చినట్టయితే గిన ఈ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ చెప్తాను తర్వాత వీడియోలో. ప్రజెంట్ అయితే గిన ఈ మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఐ మీన్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు పైన చూపిస్తుంది కదా 0.00031 అని, ఆ నెంబర్ మీద క్లిక్ చేసినట్టయితే గిన ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేసినట్టయితే గిన ఇవన్నీ కంప్లీట్ చేసేసేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి డౌన్లోడ్ పై బ్రౌజర్ యాప్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే గిన ఈ వీడియోలో అయితే గిన మీరు పై యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మైనింగ్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అలానే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అక్కడ అడిగినట్టయితే కనుక నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నవీన్.